ఈసారి ఎన్నికలు డబ్బు మీదే నడిచాయా? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కోట్లు ఖర్చు పెట్టా. కమిషన్ చెప్పిన ఖర్చు కాకుండా అనధికార ఖర్చులే ఎక్కువయ్యాయంటే అవుననే అంటున్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల కమిషన్కు కాకిలెక్కలు చూపి అభ్యర్థులు మాత్రం కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే నిజాన్ని నిర్భయంగా చెప్పే జేసీ తనదైన శైలిలో ఎన్నికల ఖర్చును చెప్పుకొచ్చారు. 50 కోట్ల రూపాయలకు పైగే తన కుమారుడు పోటీ చేసిన నియోజకవర్గంలో ఖర్చు చేయాల్సి వచ్చిందన్న జేసీ ఏపీలో ఈసారి ఎన్నికల్లో 10,000 కోట్ల మేర ఖర్చు చేశారంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. ఎలక్షన్లు జరిగాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెవడెంత దబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2,000 ఇస్తున్నారు, మీరు 2,500 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 మచ్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 into 50 పట్టవయా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్లో అన్ని పార్టీలు కలిసి నాట్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆటి నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి. జేసీ వ్యాఖ్యలపై, ఎన్నికల్లో ధన ప్రవాహంపై మీ స్పందనను ప్రైమ్9తో పంచుకోండి. ప్రస్తుతం ఇప్పుడు గుంటూరు నుంచి వసంత చౌదరి గారు ఉన్నారు. కాలర్. నమస్తే అండి వసంత చౌదరి గారు. నమస్తే అండి. మంచి బట్టబయలు అయ్యే కార్యక్రమం పెట్టారు. వీళ్ళ తెలుగుదేశం వాళ్ళ ఆత్రాన్ని వాళ్ళు అనుకోలేని పరిస్థితి. ఏం లేదు సార్, ఈయన ఏం మాట్లాడాడంటే మీరు మొత్తం గమనించారో లేదో, అక్కడ అనంతపురం జిల్లా ప్రజల్ని ఈయనే కాక మిగతా మంత్రులంతా కూడా రాష్ట్రాన్ని అవమానించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఉదయం మీడియా ముందు అసలు ఆయన ఊగిపోతూ ఈయన కొడుకులకి తినడానికి గతి లేదు కానీ 5,000 డిమాండ్ చేస్తున్నారు ఓటుకి అన్న పదం వాడారండి. అది ఎంత దారుణమైన పదం. ఆ అనంతపురం జిల్లా వాసులు కూడా అనుకోవచ్చు కదండి, ఈ నా కొడుకు మా నోరు కొట్టి మా పొట్ట కొట్టే సంపాదించాడు, అందుకే మేము అడుగుతున్నాంలే అని అనుకోవచ్చు కదా. ఆయన అలాంటి మాటలు మాట్లాడటం ఏం బాగాలేదండి. జేసీ గారు ఈ ఒక్కసారే కాదు సార్, గతంలో జగనన్న మీద కూడా ఎన్నిసార్లు నోరు బారేసుకున్నాడు. అదేమంటే మేము మాట్లాడే భాష ఇంతని అంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అట్లాంటి భాష మాట్లాడతాడండి, ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాడు కదా. అంటే లెక్కలేనితనం అనమాట. ప్రజలన్నా, ప్రతిపక్షం అన్నా, ఇంకెవరన్నా కూడా ఆయనకి లెక్కలేనితనం. అవును వసంత చౌదరి గారు, జేసీ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 175 నియోజకవర్గానికి 50 కోట్ల చొప్పున దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేశామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది జేసీ. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు ఏవైతే ఖర్చు చేశారో అదంతా ప్రజల సొమ్ము అనేది మనకి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని రిటర్న్స్ ఆశిస్తారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్ అయితే చేశారు ఎన్నికల్లో, దాని రిటర్న్స్ కూడా ఆశించే సమయంలో ప్రజలకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. రైట్. దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? ఇది వాళ్ళకి మళ్ళీ పనులు చెయ్యరు కదా సార్. ఇప్పుడు పెట్టేస్తున్నారు వాళ్ళు శుభ్రంగా, వాళ్ళకి వాటిలో వచ్చినటువంటి స్కీముల్లో మళ్ళీ లాక్కుంటున్నారు, డబల్ లాక్కుంటున్నారు. అంతిమంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇది
ఆయన పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. ఆయన అందరి మీద పెట్టాంటున్నాడు కానీ ఆయన బాధ ఏంటంటే ఇంత పెట్టాం కదా అని. అసలు ఆయన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారైనా దీన్ని స్టార్ట్ చేసింది. ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కొనడం కాంచి స్టార్ట్ అయింది. మేము 120 పథకాలు పెట్టాము అని ఆయన ఊగిపోతున్నారు. ఎక్కడికి పెట్టారు, ఎవరికి పెట్టారు, ఏం చేశారంటే వాళ్ళు మొదటి సంతమే రైతులకు అని చెప్పారు, కమిటీ వేయాలన్నారు. మహిళలకి వడ్డీ కనీసం ఆ రుణమాఫీ సంగతి దేవుడు ఎరుగు, వడ్డీ కూడా మాఫీ చేయలేదు. ఆయన పసుపు కుంకుమ పెడితే గెలుస్తామని ఎలా అనుకుంటున్నారు? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, రాకపోగా వాళ్ళ అబ్బాయికి వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి ఇచ్చింది సార్? మేము అండం కాదు, మీ పరిశీలన కూడా ఉంటది కదండి. ఫస్ట్ లో కొంతమందికి ఆ జన కమిటీలు తెలుగుదేశం వాళ్ళకి కొద్ది వందల్లో ఇచ్చారు. వసంత చౌదరి గారు, ఇక్కడ మనం చూసుకుంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ ఇంత ఓపెన్ గా ఇంత ఖర్చు పెట్టాం అంటే ఈసీ నిబంధనల ప్రకారం ఇంత మేర ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. సో ఈ నేపథ్యంలో మేము ఇంత ఖర్చు పెట్టాము అంటే ఒక సామాన్యుడిని తీసి పారేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అదే అండి నేను ఇందాక నుంచి బాధపడేది. ఆయన మనం అసలు ఇండైరెక్ట్ గా కొంతమంది అంటారు ఈయన డైరెక్ట్ గా తిండికి లేని వాళ్ళు అనేసి మాట్లాడితే అనంతపురం జిల్లా వాళ్ళు ఏమనుకోవాలి? ఏనంటే కాస్త డైరెక్ట్ మాట్లాడాడు, ఆవేశపరుడు, నన్ను ఎవడేం చేయలేదులే అని. తిండి లేకుండా చేసింది ఈ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు కాదండి. అక్కడ ఫ్యాక్షనిజం పెట్టి ఈ తిండికి లేని నా కొడుకులని మాట్లాడతాడా? అనంతపురం జిల్లా ప్రజలు వచ్చే సర్పంచ్ కి, జడ్పీటీసీ, ఎంపీడీసీకి కూడా వాళ్ళని అడుగు పెట్టనీయకుండా చెయ్యాలండి. ఇంకోటి సార్, ఈయన పథకాలు పెట్టాను అంటున్నాడు. ఈయన పెట్టిన పథకాలు ఏమైనా ఉపయోగం ఉన్నాయండి? అదే వైఎస్ఆర్ గారు పెట్టిన పథకాలు ఉన్నాయి, ఆయన గుర్తు తెచ్చుకోమనండి. ఆయన ఉదాహరణకు ఒకటే చెప్తా నేను, గ్యాస్ పథకం పెట్టారు. అది ఒక కులం అని గాని, ఒక వర్గం అని గాని, ఒక మతం అని గాని, ఒక రాజకీయం, ఒక పార్టీ అని గాని ఎవరికి చూడలేదండి. అర్హులైన అందరికీ ఇచ్చాడు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా 50 రూపాయలు గ్యాస్ సబ్సిడీ అందిందండి. ఆయన పెట్టిన పథకాలు మనం చెప్పుకుంటూ పోతే ఒక రోజల్లా పడుతుంది. వీళ్ళు పెట్టిన దొల్లతనాలన్నీ చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. వీళ్ళు ఏమని గెలుస్తామని మాట్లాడతారు సార్? అయితే మనం చూసుకుంటే వసంత చౌదరి గారు, ఇక్కడ జేసీ వ్యాఖ్యలు ఇంత ఓపెన్ గా చేయడం జరిగింది. అలాగే వీళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదండి, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందే ఇలాంటి వాళ్ళు. అందరూ ఉంది ఇది, అటు పోతే చింతమనేని, ఇటు పోతే బోండా ఉమా, అటు పోతే బొద్దా వెంకన్న, ఎవరన్నా అడుగుతే అనిత, వీళ్ళ ఎవరైనా ఇందులో పోటీ పడి జనం మీద పడేవాళ్లే, ప్రతిపక్షం మీద పడేవాళ్లే, లెగిస్తే ప్రజలను అవమానించే వాళ్లే. ఆయన ఏమైపోయింది, ఆయన ఏమి ఇబ్బంది పడ్డండి, వీళ్ళు లగేసి అక్కడ కూర్చుంటాడు. ఒక ఎక్కడ దాకా ఎందుకండి ప్రతిపక్ష నాయకులు ఒక మాట ఒకళ్ళు అన్నారంటే ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు అదే పనిగా అని 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 దాన్ని నిజం చేసే టైప్ లో మాట్లాడే పరిస్థితి మనందరికీ తెలుసండి. కాకపోతే వాళ్ళు వేసే నిందలు ఎవడు నమ్మరండి. ప్రజలంతా చాలా తెలివి కల్లోళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదండి. జేసీ దివాకర్ రెడ్డి మీద ఇప్పటికైనా ఇక చేయగలిగింది ఏముందండి? ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ లో 2 కొడుకులు ఓడిపోతారనే భయంతో ఆయన ఊగిపోతున్నాడేమో. ఆయనకి చంద్రబాబు నాయుడు గెలిచినా ఓడినా ఆయనకేం బాధ లేదు. అయితే వసంత చౌదరి గారు, ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మరోసారి ఎలాంటి అంటే సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అనంతపురం ప్రజలు ఆయనకి నెక్స్ట్ వచ్చే జడ్పీటీసీ, ఎంపీడీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకి 0 తీసుకొస్తే ప్రజల విలువ ఏంటో తెలుస్తుందండి. అలాగే ఈసీ కూడా ఇంత పబ్లిక్ గా అనే వాళ్ళకి ఎంతో కొంత శిక్ష వేయాలి. వేస్తేనే కొంచెం భయం అనేది ఉంటది. ప్రజలంటే వీళ్ళకి లెక్కలేదండి. ప్రజలంటే వీళ్ళకి డబ్బు మదంతో, అహంకారంతో ఆయన ఊదుకోవడం చూసారు కదా. ఇప్పుడే కాదు సార్, ఆయన నాకు మాట్లాడే ఛాన్స్ మాకు రాలేదు, ఇట్లా ఎంతమందికి రాకుండా ఉందో. ఆ జేసీ దివాకర్ రెడ్డి గారి పద్ధతి ఇదేమి కొత్త కాదండి. మరి ఆయన ఎంత ప్రజలు అలా స్వీకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులు 2 ఓడిపోతారేమన్న భయంతోనే ఆ ఊసిపోవడం ఏమో నాకు అనిపిస్తుందండి. ఆయనకేం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గెలిచినా ఆయనకేం ఇంత బాధ ఉండదేమో అనిపిస్తుంది. ప్రజలు తిరస్కరించారేమో, అందుకే తిడుతున్నాడు ఆ రేంజ్ లో. మరి వాళ్ళు గమనించారో లేదో, ఆ జిల్లా ప్రజలు చూసారో లేదో, వాళ్ళకి మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి నాయకుడు మీ ప్రాంతంలో ఉండడం మీ పిల్లల భవిష్యత్తుకు కూడా నష్టం జరుగుతుంది. మనలో కలిసిపోయి ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలండి? ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు చూసుకున్నోడే నాయకుడు అవుతాడు. పోస్టల్ ఓట్లకే 4-5 వేలు, ఇట్లా ఎన్నండి వాళ్ళ అరాచకాలు. 1 కాదు 2 కాదు, మామూలు విషయాలు కాదండి. అందుకని రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు జనానికి ఉండాలా, అలాంటి నాయకుడు రాలేడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా రైట్. థ్యాంక్ యూ వసంత చౌదరి గారు. మరో కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మీ పేరు?
శ్రీనివాసరెడ్డి అండి, జగ్గైపేట. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఏమండి, జేసీ దివాకర్ రెడ్డి గారు అసలు ఇంత దారుణంగా ఇంత మీడియా ముందుకు వచ్చి ప్రజల్ని చాలా పలసనగా చేసి 2,000 తీసుకుంటారు, 5,000 తీసుకుంటారు, 3,000 తీసుకుంటారు, అడుగుతున్నారు. ఏమైనా అడుక్కునేటోళ్ళు అండి ప్రజలు? చాలా దారుణంగా మాట్లాడుతున్నానండి. అతను ముందు అసలు మీడియా వాళ్ళు కూడా అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. మీడియా వెళ్ళి అసలు మైక్ అతని దగ్గరికి వెళ్ళి మీడియా వాళ్ళు అసలు అతనికి మైక్ కూడా పెట్టకూడదు. ఇప్పుడు ప్రస్తుతం మేము చేస్తుంది అదే అండి. ఇటువంటి వ్యాఖ్యల మీద ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రైమ్ న్యూస్ ఈ ప్రజాస్పందన తెలుసుకొని ఇటువంటి మరోసారి జరగకుండా ప్రజల్ని చులకన భావంతో చూడకుండా చేయడమే. చాలా చులకన భావంతో చూస్తున్నారు సార్. చాలా దారుణంగా ఉంది సార్. ముందు అతన్ని ఓడించాలి, అతని ఫ్యామిలీని రాజకీయంగా చాలా దూరం చేయాలి సార్. అసలు రాజకీయంగా అతని ఫ్యామిలీని దూరం చేస్తే గానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదండి. చాలా దారుణంగా. సో ఇటువంటి నేతల్ని బహిష్కరిస్తే బాగుంటుంది అంటారు మీరు? అసలు చాలా దారుణంగా బహిష్కరించాలండి. డిపాజిట్లు రాకుండా చాలా దారుణాది దారుణంగా బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడాలి. ప్రజలు చాలా తెలివికల్లోళ్ళండి. ప్రజలు డబ్బులు తీసుకుంటారంటే ఎంతవరకు సంబంధించి ఉండదు. 2,000 అడుగుతున్నారు, 5,000 అడుగుతున్నారు. ఓకే, ఇటువంటి నేతల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? అసలు రాజకీయంగా భూస్థాపితం చేయాలండి వీళ్ళు. ఇప్పుడు అవుతున్నాడు అతను, వాళ్ళ పార్టీ టీడీపీ కూడా అవుతుంది. అతను 50 కోట్లు ఖర్చు పెట్టాడండి, వేరే ఎవరు పెట్టలేదు. అతను ఓటమి భయంతో 50 కోట్లు ఖర్చు పెట్టాడు. అతను 10,000 కోట్లు ఖర్చు పెట్టింది వాళ్ళ పార్టీ. దాంట్లో నాకు తెలిసి 80% టీడీపీ పార్టీ ఖర్చు పెట్టి దాంట్లో మేజర్ గా ఇతను పెట్టాడు. ఇతనికి ఓటమి భయం పట్టుకుంది. ఇతను ఓటమి భయంతో ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు శ్రీనివాస్ రెడ్డి గారు? రాజకీయాల్లో పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల్లోకి రానీకం చేయాలి సార్. ఓకేనండి, థ్యాంక్స్ అండి. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గుప్పుమనే అంటుంది. ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి. జేసీ వ్యాఖ్యలపై, ఎన్నికల్లో ధన ప్రవాహంపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. ప్రస్తుతం మనతో పాటు సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, కాలర్ రాజమండ్రి నుంచి. నమస్తే అండి. ఓకేనండి, సత్యనారాయణ గారు చెప్పండి. ఏం లేదు, ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత కూడా ఈసీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయదు. అటు జనరల్ గా వాళ్ళు వచ్చి ఇంత మీడియా ముఖంగా ఇంత ఖర్చు పెట్టాం, ఇంత డబ్బులు ఇచ్చి తర్వాత ప్రలోభాలకి గురి చేసిన వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. అదే ఒక ఎంప్లాయీ ఎవరో నేను ఒక 1,000 రూపాయలు ఎవరి దగ్గర తీసుకున్నానంటే వెంటనే సస్పెండ్ చేస్తారు. అలాంటిది ఒక ఎంపీ బాధ్యతాయుతమైన వ్యక్తి వచ్చి నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్తే దాన్ని కంటిన్యూ చేయడం అనేది అంత ఇది సరైన ప్రజాస్వామ్యం కాదేమో అని నా అభిప్రాయం. అవునండి, ఈసీ ప్రస్తుతం అయితే కోడ్ అమల్లో కూడా ఉందండి. సో ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు ఇంత పగడ్బందీకి వచ్చి చెప్పగలుగుతున్నారు అంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకున్న నమ్మకం ఏంటనేది జనాలకు అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్. అవునండి. మరి ఇంత అంటే ఇన్ని మాట్లాడుకునే ఈ విషయాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయట్లేదు అనేది కొంత అనుమానం. ఓకే, ఎనీవే మీరైతే దీన్ని కొంచెం చర్చలో పెట్టి జనాల అభిప్రాయాన్ని అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు. ఈసీ అయితే విషయాన్ని సుమూటగా తీసుకుని ఆయన చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. యాక్చువల్గా మనం చూసుకుంటే రాజకీయ నాయకులు ప్రస్తుతం అయితే ఖర్చు పెడుతున్నారండి డబ్బులు. సో జేసీ చెప్పిన వ్యాఖ్యల ప్రకారం మనం చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు దగ్గరగా 50 కోట్ల మేర ఒక నియోజకవర్గానికి ఖర్చు పెట్టినట్లు చెప్తున్నారు. సో అయితే ఇక్కడ ఖచ్చితంగా రిటర్న్స్ కూడా ఆశిస్తారు, రైట్. సో ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ అనేది చేయకుండా వాళ్ళ నియోజకవర్గాన్ని నాశనం చేసే పరిస్థితి నెలకొంది, రైట్. కాలర్ కట్ అయ్యారండి. మరో కాలర్ ఉన్నారు మనతో పాటు, ఈస్ట్ గోదావరి నుంచి శ్రీను గారు. నమస్తే అండి శ్రీను గారు. హలో శ్రీను గారు నమస్తే. అదే ఏమండి, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంది చాలా పొరపాటు అండి. అవునండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా శ్రీను గారు? సార్ శ్రీను గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, కాల్ కట్ అవుతుంది. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంది చాలా తప్పండి. ఇప్పుడు ఏ ఓట్లతో అయినా ఇంతకుముందు ఎంపీ కింద ఎమ్మెల్యే కింద గెలిచాడండి. ఇప్పుడు ఆయన నెగ్గిందే జనం ఓట్లు కదండి. ఇప్పుడు అంత జనాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు కదండి ఆయన. అవునండి, అది పొరపాటు కాదండి. ఆయన ఏ జనంతో అయితే అందరం ఎక్కాడో అదే జనాన్ని ఇవాళ చెప్తున్నాడు కదండి.
అది పొరపాటే కదండి. అవునండి, కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇలాంటి నేతల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? అది ఆఫీసర్లు తీసుకోకూడదు, ప్రజలు తీసుకోవాలండి. అది ఇలాంటి నాయకులు ప్రజలు దూరంగా పెట్టాలండి. ప్రజలు ఇలాంటి నాయకులకు ఓట్లు వేసినంత కాలం ఇలాగే నాయకులు మాట్లాడతారండి. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందంటారు ఇలాంటి నాయకుల మీద? 99% అండి. కాకపోతే ఇలాంటి రౌడీలు కొమ్ములు కాసండి, రౌడీలు పెట్టి జనాన్ని బెదిరించడం వల్ల ఇలాంటి అధికారంలోకి వస్తున్నారండి. అంతే తప్పండి. ఇప్పుడు సీఏ వేణుమాధవ్ గారిని చూశారు కదండి మీరు. అవునండి. ఇప్పుడు ఆయన ఒక మంచి సీఏ ఎందుకు రిజర్వ్ రాజీనామా చేయవలసి వచ్చిందండి? ఇప్పుడేమో మళ్ళీ ఇదే ట్రాఫిక్ అండి. ఇప్పుడేమో జనాలనేమో బాగా కించపడుతున్నారు కదండి. ఈ విషయంలో పొరపాటే కదండి. అవునండి. ఇది ఎంతవరకు మంచి పద్ధతి అన్నది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామండి. మరి ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఇటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక సామాన్యుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారండి? అస్సలు సమంజసం 99% సమంజసం కాదండి. ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి కానీ ప్రజల్ని ఎంతలా దారుణంగా మాట్లాడకూడదు కదండి. రైట్ సీను గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఉన్నారు, లింగారెడ్డి గారు. నమస్తే అండి లింగారెడ్డి గారు. నమస్తే. జేసీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? సార్ నాకు తెలిసిన మటుకు వాళ్ళు తీసుకున్నది నిజం ఉంది, తీసిందే వాళ్ళు చెప్తున్నారు సార్. సో ప్రజలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారు మీరు? అవును సార్. తీసుకోకపోతే తర్వాత అన్యాయం జరుగుతుంది ప్రజలకే కదండి. డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ప్రజలు తీసుకున్నారంటే అది సెకండరీ. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే కరెక్షన్. అవును, కరెక్షన్ చేస్తారు. మరి కరప్షన్ జరుగుతుంది కదా, సో దానివల్ల అతను అది కూడా చెప్పాడు కదా సార్. 50 కోట్ల రూపాయలు అతను పంచాడు అంటే ఖచ్చితంగా దాని మేర రిటర్న్స్ అయితే ఆశిస్తారు కదా, లైక్ 50 కోట్లకి ప్లస్ ప్రాఫిట్. అది కూడా చెప్పారు. ఎలా వస్తుందంటే కరెక్షన్ చేసే డబ్బులు సంపాదిస్తున్నారు, అది కూడా చెప్పాడు అతను. మరి ఇటువంటి నాయకుల్ని ఇలా ఈసీ కోడ్ అమల్లో ఉంది, మొత్తం ఓపెన్ గా జరుగుతున్న సమయంలో ఇటువంటి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? సార్ ఇటువంటి నాయకులు అంటే ఇతను ఒక్కడే కాదు సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటండి మనం నోటీస్ చేసుకోవాల్సింది లింగారెడ్డి గారు, నాయకులు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఎవరు ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే ఒక సామాన్యుడిని కించపరిచేలా, ఒక సామాన్యుడిని తక్కువ చేసి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సో దీన్ని మనం ఎలా భావించవచ్చు? సార్ అదే నేను చెప్తున్నా సార్, ఇతను బహిర్గతం చేశాడు, ఇంకా చాలా మంది బహిర్గతం చేసుకోలేక మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు, అంతే తేడా. అందరి మనసులో ఉంటది తీసుకున్నారు ఇట్లా తిట్టాలని. ఇతను ఏమంటే నిజంగా ఒప్పుకున్నాడు, అది మాత్రం నేను చెప్తున్నది. అందరూ ప్రజలనేమో ఇక్కడేమో పూజలు చేసి కొలుస్తడం లే, అది ఇక్కడేమైనా డబ్బులు తీసుకున్నాడు చేస్తాడు అంటాడు. ఎవరిని అడిగినా, ప్రజాప్రతినిధిని అడిగినా డబ్బులు తీసుకుంటాడు చేస్తాడంటాడు. సరే, మరి అప్పుడు ప్రతిపక్ష నాయకులు పంచారు, అధికార పార్టీ నాయకులు పంచారు డబ్బులు, సో మనం ఎలా తీసుకోవచ్చు అంటండి? దేశం మొత్తం ఇది ఒకటే కాదు, మొత్తం దేశం మీద జరిగింది. అది చెప్పలేదు, ఇతను చెప్పుకున్నాడు, అంతే తేడా, అంతే. సో జేసీ చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారు, రైట్? సమర్థించారు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఇటువంటి నాయకుల్ని సమర్థించడం కరెక్ట్ అంటారా లింగారెడ్డి? ఒప్పుకున్నప్పుడు సమర్థించుకోవాలి సార్, నిజం ఒప్పుకున్నప్పుడు సమర్థించాల్సిందే. నిజం ఒప్పుకున్నట్టే ఇప్పుడు ఓపెన్ గా అతను చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే నేను డబ్బులు పంచాను, ఖచ్చితంగా కరప్షన్ చేస్తాను అంటున్నాడు అతను. నిజం చెప్పాడు. మరి మీరు ఎట్లా అతన్ని సమర్థిస్తారు? రేపు సరే ఆపోజిషన్ పార్టీ రేపు గెలిచినప్పుడు కరెక్షన్ చేయకుండా ఉంటారు, ఏమైనా గ్యారెంటీ ఉందా? వాళ్ళు చేస్తారు. లింగారెడ్డి గారు ఏ ప్రాతిపదికన మీరు అతన్ని సమర్థిస్తున్నారు? నిజం ఒప్పుకున్నాడు కాబట్టి. నిజం ఒప్పుకున్నాడు కాబట్టి అంటే ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారా? ఆ ప్రాతిపదికన మీరు డబ్బులు తీసుకున్నారా? అవును సార్, ఇప్పుడు ఉన్న నిజమే కదా చెప్పింది, అయితే చెప్పట్లేదు కదా. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారా? ఏది ఓటుకి ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకున్నారా మీరు? లేదు సార్, ఏ పార్టీ నుంచి మేము తీసుకోలేదు. ఏ పార్టీ నుంచి మీరు తీసుకోలేదు. సరే, మీలాంటి సామాన్యులు ఉన్నారు కదా, ఎంతో కొంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు, రైట్? ఆ లెక్కన మరి మీరు ఎలా సమర్థిస్తారు అది? వాళ్ళైతే అనలేదు కదా. మీరు చెప్పే వాదనలో ఎంత మేర నిజం ఉన్నదని పక్కన పెడితే, ఒక సామాన్యుడిని ఎంతో చులకన చేసిన మాట్లాడే నాయకుడిని మీరు వెనకేసుకొస్తున్నారు. సార్ ఓపెన్ గా చెప్పాడు, నాకు తెలిసి అది నిజమే. అంటే అతను మిమ్మల్ని కూడా నిందించినట్టే ఆ లెక్కన. నమ్మించింది కాదు, అది ఓపెన్ ఉండేది. మిమ్మల్ని కూడా నిందించాడు, మీరు కూడా డబ్బులు తీసుకున్నట్టే వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే. ఫ్యాక్ట్ నే చెప్పాడు, ఫ్యాక్ట్ అది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది లోపల ఉండేదే ఫ్యాక్ట్ అది.
రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఉన్నారు, చాగంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్తే అండి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్తే సార్, మీ ఛానల్ కి చాలా చాలా అభినందనలు. ఎందుకంటే స్పాంటేనియస్ గా ఒక 2-3 గంటల క్రితం జరిగిన దాని మీద డిబేట్ పెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మంచి క్రియాశీలకంగా తీసుకున్నందుకు అభినందనలు సార్ మీకు, మీ ఛానల్ కి. అయితే జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడేది ఆయన అసహనంతో అనవసరంగా నేను ఇంత ఖర్చు పెట్టుకున్నాను, నాకు ఫలితం రాలేదని ఆవేదనలో నుంచి అరెస్ట్ అయ్యాడని ఇస్తుందండి ఒకటి. రెండోది, ఆయన అనేదాంట్లో అత్యంతకరమైన చాలా అంశాల్లో మెయిన్ కొన్ని చెప్తానండి నేను. చెప్పండి. ఒకటి ఏంటంటే, కూటికి లేని నా కొడుకులు 5,000 అడుగుతున్నారు, 2,000, 2,500 డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు 2,000 ఇస్తున్నారు, మనం 2,500 ఇస్తే బాగుంటది అని అంతరంగ చర్చలు, కార్యకర్తల చర్చలను కూడా ఆయన ప్రయోజనపెట్టి మాట్లాడాడు. అంటే కూటికి లేని నా కొడుకులు అనే పదం అనేది చాలా అభ్యంతరకరమైనది. అవునండి ఒకటి. రెండోది ఏంటంటే, ఈయన సమితి ప్రెసిడెంట్ కాడి నుంచి మంత్రులు దాకా చేశాడు, ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయన వారసులుగా ఇంత ఒక 4-5 దశాబ్దాలు అంతకుముందు కూడా వీళ్ళే ఆర్థికంగా, రాజకీయంగా, పెత్తన రీత్యా అన్ని రకాల ఆధిపత్యం వహించిన ప్రాంతంగా కూటికి లేని నా కొడుకులు ఎందుకున్నారు అనే ప్రశ్న వీళ్ళకి వస్తుందనేది మర్చిపోయినట్టున్నారు. రెండోదండి, వీళ్ళు కూడా ప్రజలు కూడా మరీ అంత అమాయకంగా చులకనగా మాట్లాడితే ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారండి. వీళ్ళు కూడా కోట్లు దోచుకు తిన్నారు, వీళ్ళని పని మానుకొని కూలి మానుకొని ఇలా ఓటేందుకు వీళ్ళకి కసి నుంచి కూడా ప్రశ్న వేసుకుంటారని అనుకుంటున్నానండి. డిమాండ్ చేసుకుంటారు. ఎందుకంటే బాగా 1,50,000 జీతం ఉన్న ఉద్యోగస్తులే పోస్టల్ బ్యాలెట్ కి 10, 5,000, 2,000, 3,000 డిమాండ్ చేసి తీసుకుంటున్నట్టుగా మనం పత్రికల్లో చూస్తున్నాం. అవునండి. మరి అలాంటప్పుడు కూటికి లేని నా కొడుకు తింటే తప్పేంటో నేను ప్రశ్నిస్తాను ఆవేశంగానే. అవునండి, కరెక్ట్ అండి, మీరు ప్రశ్నించిన దాంట్లో తప్పులేదండి. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అది పూర్తిగా ఖండించాల్సిన విషయం అండి. ఆయన చదువు రానోడు కాదు, ఇంగ్లీష్ లో కూడా బాగానే మాట్లాడతాడు, బూతులో తెలుగులో మాట్లాడతాడు, విషయం ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. రైట్. ఈయన ఇంకోటండి, రెండోది ఏంటంటే ఈయన ఏదో ఇంకో సమయం చాలా తక్కువ ఉందండి, సింపుల్ గా చెప్పండి ఒక మాటలో. ఫైనల్ గా మీరేం చెప్తారు దీని గురించి? ఇంకో ఫైనల్ గా ఏంటంటే, వృద్ధ వేసే ప్రతివత అన్నట్టుగా ఈయన ముసలి రిటైర్డ్ అయిన అవినీతి రాజకీయ నాయకుడు ఇప్పుడు నీతులు మాట్లాడటానికి, డబ్బులు పంపడానికి వీల్లేదు, ఖర్చు పెట్టడానికి వీల్లేదు, అవినీతి లేదని మాట్లాడటం అనేది వృద్ధ వేసే ప్రతివత అన్నట్టుగా ఈయన అన్ని చేసేసి ముసలోడయ్యి ఆయన మాటలు ఐఎమ్ రిటైర్డ్ పొలిటీషియన్ అన్నాడు. ఈ రిటైర్డ్ పొలిటీషియన్ ఇప్పుడు దాకా చేసిన ఏదో పనులను చేసి ఇప్పుడు నీతులు చెప్పడానికి వస్తే ఈయన ఎవరు విశ్వసించారు, ఈయన ఎవరు ఆమోదించారు? రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రవీంద్రనాథ్ రెడ్డి గారు. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గుప్పుమనే అంటుంది. ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి. జేసీ వ్యాఖ్యలపై, ఎన్నికల్లో ధన ప్రవాహంపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. ప్రస్తుతం మనతో పాటు జనసేన నేత కిరణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు, చెప్పండి. సార్, ఈ ఇన్సిడెంట్ ఏదో పాపం జేసీ దివాకర్ రెడ్డి గారు కాస్త 11వ తారీఖు ముందు కాస్త మాట్లాడుంటే ప్రజలకి వాస్తవ పరిస్థితులు వీళ్ళు ఏదైతే ముసుగు కప్పుకుని ఉన్నారో ఈ విషయం బయటకు వచ్చేదండి. మనం ప్రతిసారి మేము చెప్తుంది ఒకటే మాట, ప్రజలు అనే వాళ్ళు గ్రహించాలి. ఈ రోజున అవినీతి, అక్రమ దోపిడీలతో కూరుకుపోయి ఉంది మన రాష్ట్రం కానివ్వండి, మన దేశంలో కొన్ని రాష్ట్రాలు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఒక మంచి ప్రజాపాలన రావాలి, ప్రజల యొక్క ఆస్తులు కాపాడాలా, ప్రజల యొక్క మాన ప్రాణాలని రక్షించే ఒక మంచి నాయకుడు రావాలనేది మా యొక్క లక్ష్యంతో మా యొక్క నాయకుడు నడవడం జరుగుతుంది. అవునండి. ఈ రోజున పర్టికులర్ గా జేసీ దివాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మాటలు కొన్ని ఒకసారి రిపీట్ చేస్తాను సార్ నేను. బాబు కష్టాన్ని గుర్తించాలట. పాపం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రమదానం చేస్తూ పాపం రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూలీ పని చేసి శ్రమదానం చేసి రాష్ట్రాన్ని పాపం కాపాడేస్తున్నాడు కాబట్టి ఆయన కష్టాన్ని గుర్తిస్తారు. 1,49,000 కోట్ల రూపాయలు ఈ రోజున దోచేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాంటి చంద్రబాబు నాయుడు కష్టాన్ని తప్పకుండా గుర్తించాలి, ప్రజలు గుర్తిస్తున్నారు. రేపు మే 23. అయితే మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ అందరికి చెప్పడం జరిగింది, ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థుల్ని నిలబెట్టారో జనసేన నుంచి వాళ్ళందరికీ డబ్బులు పంచే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. నేను పంచలేదండి.
సో ఈ నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు నాయకులు వ్యాఖ్యలు చేశారు, కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీ నాయకులు కావచ్చు, కొంతమంది డబ్బులు పంచిన పరిస్థితిని మనం గమనించాం. అయినా కూడా ప్రజలు వన్ సైడే ఉన్నారు, ప్రజలు మార్పు కోరుకున్నారు అనేది ఒక టాక్ వినపడుతుంది. మీరేమంటారండి? ఒకటే సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లేట్ అవర్స్ కొన్ని పోలింగ్ బూత్స్ లో రాత్రి 12 గంటల వరకు కూడా ఉండి ఈ రోజున పోలింగ్ చేయడం జరిగింది. అది ఎక్కువ శాతం మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి. దీనికి ఒకటే సంకేతం, ఏదైతే నాన్ కరప్టెడ్ స్వచ్ఛమైన పాలన కావాలి, ఈ యొక్క అవినీతి అరాచకాలకి చరమగీతం పాడాలని కోరుకున్న ప్రతి యువకుడు, యువకులు అలాగే మహిళలు ప్రత్యేకించి ఈ రోజున సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సంకలు గుర్తుకుంటున్నారండి, ఎందుకంటే మా పార్టీకి ఓట్లు పడినాయి, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర ఉందంటారు ఇలాంటి నాయకులకి? డెఫినెట్లీ సార్. ఇదే మీ ప్లాట్ఫామ్ Prime9 న్యూస్ ద్వారా నేను ప్రజలకు ఒకటే ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయటం అనేది ఒక కళ. ఇప్పుడు మీరు ఈయన జేసీ దివాకర్ రెడ్డి గారి యొక్క స్టేట్మెంట్ చూసినట్టయితే మీకు ఏమనిపిస్తుంది, నార్మల్ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈయనకు మతి భ్రమించిందన్న ఒక మెసేజ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? దట్ ఈస్ వాట్ అండి. ఒక 2 నిమిషాలు నాకు ఒక అవకాశం ఉంది, చెప్పండి. మాట్లాడిన మాటలు పసుపు కుంకుమలు ఇచ్చారంటే, పెన్షన్లు ఇచ్చాము కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్ ఓటేసాలి, వీళ్ళ జోబులో డబ్బులు. అయితే కిరణ్ గారు సమయం చాలా తక్కువ ఉంది, సింపుల్ గా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఒకటేనండి, ఎవరైతే వీళ్ళు వాస్తవానికి సొసైటీని సర్వనాశనం చేసింది ఇలాంటి భ్రష్టు పట్టించే రాజకీయ నాయకులు, ఇలాంటి నాయకులని ప్రజలనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కొద్దిగా స్లో ఉండొచ్చు కానీ గుణపాఠం మటుకు చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. ఇంకోటి యాంటీ కరప్షన్ గురించి మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి అంటే ఈ కరప్షన్ నశించుకోవాలని ఆలోచించే జేసీ దివాకర్ రెడ్డి వేల బస్సులు దివాకర్ ట్రావెల్స్ అని నడుపుతూ ఇష్టం వచ్చినట్టు ప్రజల గవర్నమెంట్ యొక్క ఖజానాకే కొల్లగొట్టిన ఈ వ్యక్తి కరప్షన్ గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. సిగ్గుమాలిన బతుకు, నీతి నికృష్టమైన బతుకుతో ఈ రోజున ఈ యొక్క ఎగ్జిస్టింగ్ నాయకులు అనే వాళ్ళు ఏదైతే అరాచకాలు చేసి ప్రజల్ని నష్టపరుస్తున్నారో ఈ రోజున క్లైమాక్స్ స్టేజ్ కూడా వచ్చింది. ఏంటంటే స్ట్రైట్ అవే ప్రజల్ని నికృష్టులు, నీచమైన అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు తినటానికి తిండి లేని నా కొడుకులు 5,000 రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారనే మాట అన్నాడంటే, అవునండి వీళ్ళు నిజంగా ఇది చాలా ఘోరమైన వ్యాఖ్యలండి తను చేసింది. ఎందుకంటే ఒక సామాన్యుని కించపరిచేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. ఇప్పుడు మేము కోరుకునేది కూడా అదే, మేము బాధపడేది కూడా అదే. ప్రజలని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తే ఇలాంటి రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. అది గ్రహించాలి ప్రజలు. ఎంత దారుణంగా నా కొడుకులు అనే పదాన్ని వాడాడు ఒక ఓటర్ని ప్రజలంటే ఎంత నీచానికి దిగజారిపోయి, అంటే వీళ్ళ యొక్క స్టెబిలిటీ కోల్పోతున్నారు, వీళ్ళ యొక్క పదవులు కోల్పోబోతున్నారు, ఓడిపోతున్నారన్న ఒక అక్కసుతో ఈ రోజున స్ట్రైట్ అవే ప్రజల్ని డైరెక్ట్ గా తిట్టే పరిస్థితికి ఏర్పడ్డారంటే, స్థితికి వచ్చేసారంటే వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి అనేది, వీళ్ళకి స్థిమితం ఎలా కోల్పోతున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. రైట్ అండి, థ్యాంక్స్ కిరణ్ గారు, నైస్ టాకింగ్ టు యూ. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గుప్పమనే అంటుంది. ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి. జేసీ వ్యాఖ్యలపై, ఎన్నికల్లో ధన ప్రవాహంపై మీ స్పందనను Prime9తో పంచుకోండి. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ దాస్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో సిద్ధంగా, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా. దాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జేసీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవచ్చండి? ప్రజలను దూషించేటువంటి ఏ వ్యక్తి కూడా ప్రజాప్రతినిధిగా ఉండటానికి అర్హుడు కాదు. ప్రజలకు డబ్బు ఇవ్వడం అనేటువంటిది నేర్పించిన వాళ్ళు ఎవరు? ప్రజలని ఎంత నీచంగా అంచనా వేస్తున్నారు. అసలు ప్రజలని కించపరచడం, ప్రజలని దూషించడం, ప్రజాప్రతినిధిగా అసలు ఇది ఎలా ఆలోచించాలో, ఎలా దీన్ని తీసుకోవాలో అర్థం కావటం లేదండి. ఎందుచేతనంటే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజలని పవిత్రంగా చూడలేకపోతే నువ్వు అంటే ఏ రకమైన ప్రజలకి ప్రజాప్రతినిధి అవుతున్నావు నువ్వు?
ప్రజల్ని దూషిస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రజల్ని కించపరుస్తూ ఇది అసలు ఏది రాజకీయం? దాస్ గారు, ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ఎలా ఉంటే బాగుంటుందంటారు? ఎలా ఉండాలి అసలు? ఒక రోల్ మోడల్ గా ఉండాలండి. రోల్ మోడల్ అతన్ని చూసి నేను ఇలా ఉండాలి. ఇవాళ ప్రతి వ్యక్తి కోరుకునేది జీవితంలో వీళ్ళలా ఉండకూడదని కోరుకుంటారండి. ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నారే, వీళ్ళని చూస్తే నా జన్మలో నేను ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే మనిషిలా బ్రతకూడదు, ఇలా మాట్లాడకూడదని బహుశా నేర్చుకుంటాడేమో. ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు నీతి నియమాలు ఉండాలి, మంచి మాట ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. అసలు ఆ మాట ఎంత మృదువుగా ఉండాలి, ఎంత సంస్కారయుతంగా ఉండాలి. అసలు ఈ ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారండి వీళ్ళు? ఏం సందేశం ఇస్తున్నారు? కోట్లు ఎవరు ఖర్చు పెట్టమన్నారు అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 15 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్లు సంపాదించడానిక? దోచుకోవడానికి ఖర్చు పెడుతున్నారు అంటారు. దోచుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టి ఆ ప్రజల్ని పాడు చేస్తున్న వాళ్ళు మీరు. ఆ ప్రజల్ని ఎంతసేపు ఇలా చెయ్యి చాపమని చెప్పి అలా చెయ్యి కిందే ఉంచుతున్నారు. పాపం వాళ్ళు చెయ్యి పైకి రానివ్వడం లేదు. అన్ని రకాలుగాను సంక్షేమ కార్యక్రమాలని చెప్పి చెయ్యి ఇలా కింద పెట్టిస్తున్నారు. అలాగా నువ్వు వద్దు, నువ్వు పెరక్కు, నువ్వు ఇలాగే ఉండు, మా మీదే ఎప్పుడు ఆధారపడు. 16వ శతాబ్దంలో బ్రిటిష్ ఫ్యూడల్ లార్డ్స్ అని ఉండేవారు. ఒక్కసారి చరిత్ర చదవమని చెప్పారు వీళ్ళని. 16వ శతాబ్దంలో ఫ్యూడల్ లార్డ్స్ వీళ్ళు ఏమిటంటే ప్రజలకి ఏ రకమైన అభిప్రాయం కలిగించేవారంటే, నేను లేకపోతే నువ్వు బ్రతకలేవు, నీకు అన్నం దొరకదు, నీకు ఇల్లు ఉండదు, నీకు ఒంటి మీద పట్ట ఉండదు, నేనుంటేనే నువ్వు ఉంటావు అనేటువంటి ఒక తప్పుదోవ పట్టిస్తారు. ఇలా చెప్పి తప్పుదోవ పట్టించి ఒక ఆలోచనలో వాళ్ళని ముంచినటువంటి వాళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ అంటారు వాళ్ళని. అటువంటి మళ్ళీ అటువంటి రాజ్యం ఇవాళ వస్తుందండి. అటువంటి పాలకులు వస్తున్నారు ఇవాళ దురదృష్టవశాత్తు. తర్వాత ప్రజలని దూషించేవాడు ఏం పాలకుడండి, ఏమి ప్రజాప్రతినిధి అండి, ఏమి నాయకుడు అండి, ఏమిటండి అసలు ఇది? అడిగేవాళ్ళు ఎవరు లేరా? దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోదా? ప్రజా దూషణ కూడా సెడిషన్ అంటారు దాన్ని. ప్రజా దూషణ కూడా తప్పది, అదొక నేరం, ఇట్స్ ఎ క్రైమ్. ప్రజా దూషణ మీరు చెప్తున్న దాని ప్రకారం తినే పళ్ళెంలో ఉమ్మేసుకున్నట్టు మనం తీసుకోవచ్చు అంటారా దీన్ని? ఇంకా అంతకైనా నీచమైనది ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకేదైనా అంతకైనా ఇంకా నీచంగా ఏమైనా ఓడి ఉంటే దాన్ని తీసుకోవాలంటారు. ఉమ్మడం కాదు, తినే పళ్ళను కక్కుకోవడం అనమాట. తినే పళ్ళను కక్కడం, నా ఉమ్మడం కూడా కాదు. అంతకన్నా దారుణమైనటువంటిది ఇంకేమి ఉండదు. ఇది చాలా ప్రజల మీద బతుకుతూ ప్రజల సొమ్ము తింటూ ప్రజల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగానే చాలా దారుణమైన అంశం అండి. ఇటువంటి వాళ్ళ మీద వాళ్ళ నాయకుడు కావచ్చు, అలాగే గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే ప్రజలకి అన్కండిషనల్ గా నన్ను క్షమించండి, నేను ఏదో మాట తూలాను, నన్ను లేదండి. అప్పుడు ఆక్రోశం వస్తుంది ఎవరికైనా ఇటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత. ఒక సామాన్యులుగా మనం ఈ ప్రజాస్వామ్యంలో బతికే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఆవేశం అనేది వస్తుంది. ఆవేశం కట్టలు తెంచుకుంటే ఎంతో మంది కాలర్స్ కూడా ఇటువంటి నాయకుల్ని ప్రోత్సహించకూడదు అన్నారండి. వాటర్ని కించపరిచినట్టు కదండి, వాటర్ని కించపరిచినట్టు. అవునండి, నిజాయితీ గల వాటర్ని కూడా కించపరిచినట్టు. ఎవరిని తిడుతున్నావు? వాటర్ని తిడుతున్నావు. ఏంటి అసలు ఏమిటిది? ఇటువంటి నాయకుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుందంటారు? ప్రజలేనండి, ప్రజా తీర్పు ఒక చెంపపెట్టులాగా ఉండాలి వీళ్ళకి. బహిష్కరించాలి, సామాజిక బహిష్కరణ చేయాలి. అంటే నా నోటికొచ్చినట్టు నేను మాట్లాడతాను అంటే ఇది సభ్య సమాజమా లేకపోతే ఏంటి అసలు? ఇది ఎటువంటి సమాజం ఇది? ప్రజలు ఇటువంటి వాళ్ళని పూర్తిగా బహిష్కరించాలి. ఖచ్చితంగా ఒక రోజు ఉంటది, ప్రజల తీర్పుతో ప్రజలు ఇటువంటి నాయకుల్ని దించుతారంటారు మీరు. రైట్ అండి, తప్పకుండా. రైట్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి దాస్ గారు. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గుప్పుమనే అంటుంది. ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీగా అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి.
జేసీ వ్యాఖ్యలపై ఎన్నికల్లో ధన ప్రవాహంపై మీ స్పందనను ప్రైమ్ 9తో పంచుకోండి. ప్రశ్నోపడకాన్ని రేపుతున్నాయి. దాని మీద స్పందించడానికి మనతో పాటు చీరాల నుంచి కాలర్ ఉన్నారు. అంజిరెడ్డి గారు నమస్తే అండి. హలో అంజిరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి. మీరు చెప్పాలి, జేసీ చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? మాది గుంటూరు అండి, చీరాలు కాదు. ఓకే చెప్పండి. ఈ మానవ రూపంలో ఉన్న ఒక ముఖం అండి జేసీ దివాకర్ రెడ్డి గారు. అతను ఓటమి స్పష్టంగా కనబడుతున్న మాటల్లోనే. ఇప్పుడు ప్రజలు మరింత హీనంగా కనబడుతున్నారు అతని కంటికి. అతనికి ఈయన వచ్చిన 23 తారీఖులో అతనికి పూర్తిగా అర్థమై ఉంటుంది, ముందే అర్థమైంది కాబట్టి ఆ విధంగా అంటున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు మీరు? ఓకే, అంతే మరి, అంతే కదా. ఇప్పుడు అంటే ఒకటండి, ఎంత ఓటమి భయం ఉన్నా కూడా ఒక సామాన్యుడిని కించపరిచి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆ భయంతో ఏ మాట మాట్లాడతాడు. అతను మానవ రూపంలో ఉన్న ముఖం అని చెప్పే కదా, అందుకని ఏదైనా మాట్లాడతాడు. ఇంకా ఏమండి ఏదన్నా మాట్లాడతారు అంటే ఎలా కుదురుతుందండి ఈ ప్రజాస్వామ్యంలో? అవునండి, ప్రజాస్వామ్యం కూని ఎప్పుడైపోయిందండి మీకు చూడలేదా? ఇప్పుడు కూని ఎప్పుడైపోయింది ఎలా చెప్పగలరండి కూని అయిందని? ప్రజాస్వామ్యం స్పష్టం కనబడుతుంది మన కళ్ళ ముందు. జగన్మోహన్ రెడ్డి గారు కత్తి గాడి కూసుకున్నప్పుడు సాగర్ బస్ విజయవాడ కాడ రాజమండ్రి కాడ పడ్డప్పుడు. ఏమండి ఒక నాయకుడికి సంబంధించి చర్చ జరగట్లేదండి ఇక్కడ, మనకి ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి చర్చ జరుగుతుందండి. అంజిరెడ్డి గారు జేసీ ట్రావెల్స్ రాజమండ్రి కాడ ఆడ పడింది కదండి, అప్పుడే అతని మీద చర్యలు తీసుకోలేదు. ఒకసారి ఆర్డీఓ మీద ఎవరి మీద వాళ్ళు దాడి చేశారు, తమ్ముడు ఎవరు, అప్పుడే కూని అయిపోయిందండి. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న వాళ్ళు లేరు. సో జేసీ దివాకర్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా వాళ్ళ నాయకుడు ప్రోత్సహిస్తున్నారు కానీ చర్యలు తీసుకోవట్లేదు అనేది మీ వాదన? అంతే, స్పష్టం కనబడుతూనే ఉంది కదా. ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సరే, ఇటువంటి నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అంజిరెడ్డి గారు? ఇప్పుడు మనం చెప్పిన తీసుకోరు కదండి, ఆలోచన ఇచ్చిద్ది. ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో ఒక రోజున ఏదో ఒక రూపాయన వాళ్ళకే స్పష్టంగా అర్థమైద్ది, తెలిసిద్ది. తెలిసినప్పుడు వాళ్ళే మసులుకుంటారండి. ప్రజలు మరి అంతా హీనంగా మాట్లాడితే అటు కుదిరిద్ది ఒక ఉందని మాత్రాన. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అంజిరెడ్డి గారు. అవనిగడ్ నుంచి మరో కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. నమస్తే అండి. నమస్తే. జేసీ దివాకర్ రెడ్డి ఒక సామాన్యుడిని కించపరిచి ఇటువంటి వ్యాఖ్యల్ని చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అది అసమంజసం అండి, పూర్తిగా ఖండించదగినది. ఏంటంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అవుతున్నాడు. ఇప్పుడు అటువంటి వ్యక్తి తన హోదాని మరిచి ఒక బజారు వ్యక్తిలాగా బిహేవ్ చేయడం, వ్యాఖ్యానించడం అనేది ప్రజాస్వామ్యవాదులు పూర్తిగా ఖండించవలసిన విషయం. ఇటువంటి నాయకుల్ని వెంకటేశ్వరరావు గారు, ఇటువంటి నాయకుల్ని వాళ్ళ నాయకుడు ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇక్కడ ప్రోత్సహించకపోవడమే కాదండి, ఇక్కడ ఏంటంటే ఆయనకి అసలు విఘ్నతలు తెలియదు అంది. ఎందుకంటే ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత స్థాయికి తగ్గట్టు ఉండాలి. ఇతను శిక్షార్హుడండి, పూర్తిగా శిక్షార్హుడు. ఎందుకంటే చట్టరీత్యా ఇతను పార్లమెంట్ లో ప్రమాణం చేస్తాడు, పార్లమెంట్ మెంబర్ గా ఇతను ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణంలో కూడా సగటు వ్యక్తిని గౌరవిస్తానని ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఎదవలు ఎన్నుకోబట్టి ఎదవ ఎన్నికయ్యాడు. మనసా వాచ కర్మణ ఎంతో నిష్ఠతో చేస్తారండి ప్రమాణం. అవునండి. ఇప్పుడు ఈయన గట్టిగా చెప్పాలంటే ఈయన ఎదవ కాబట్టి ఎదవలు ఎన్నుకున్నారని మనం ఆయనే చెబుతున్నాడు. నేను ఎదవను కాబట్టి ఎదవలు నన్ను ఎన్నుకున్నారు ఇంత ఉందని. మళ్ళీ అదే ఎదవల మధ్య పోటీ చేశాడు కదా, అదే ఎదవలు ఎన్నుకోమని. అంటే ఆయన ఎదవతను ఎందరిగా పనే చెబుతున్నాడు. అంటే ఇంతవరకు ఎదవలు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు ఎదవలు తెలియగల వాళ్ళు అయ్యారు, వాళ్ళలో మార్పు వచ్చింది, అందుకు నేను పోటీ చేయట్లేదు, మా అబ్బాయి పోటీ చేసి ఓడిపోయే పరిస్థితి వచ్చాడు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. అవునండి. ఇటువంటి నేతల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది అంటారు ప్రజాస్వామ్యంలో? పూర్తి ఎదలుగా పోల్చి వాళ్ళ అబ్బాయి ఓటమికి కారణం అవుతున్నాడు ఈ రోజున. అతను ఫారెన్ రిటర్న్, వాళ్ళ అబ్బాయి ఫారెన్ రిటర్న్ అండి. వాళ్ళ అబ్బాయి ఫారెన్ లో హోటల్లో కప్పులు కడిగి తన ఉద్యోగం చేసిన ఆ డబ్బుది వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పోటీ చేద్దానికి రావడం పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అటువంటి వ్యక్తి యొక్క భవిష్యత్తుని ఈయన యొక్క దిగజారుడుతనంతో, దిగజారుడు మాటలతో కూని చేస్తున్నాడు. అది గ్రహించలేకపోతున్నాడు జేసీ దివాకర్ రెడ్డి. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అందుకనే ప్రజాస్వామ్యంలో పెద్ద పొరపాటు భారతదేశంలో ఎవరికి కూడా చట్టం అంటే గౌరవం లేదండి. ఎవరికి
సామాన్యుడి దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఎవరికి కూడా రైట్ రైట్ థ్యాంక్స్ అండి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. బీజేపీ నేత గంగాధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు చూసుంటారు. ఒక నేతగా ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల మీద ఎన్నుకోబడ్డ నాయకుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారండి మీరు? అవును సార్, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారికి వాళ్ళ సోదరుడికి ప్రభాకర్ రెడ్డి కూడా ఇది బాగా అలవాటు. అంటే ఎదుటి వారిని చులకన భావంతో మాట్లాడు. ఇప్పుడు వాళ్ళకి వ్యవస్థలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంది, లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఎదుటి వారిని ఏ విధంగా మాట్లాడినా కానీ ఇలా ఒక ఓటర్ ని ఇంత కించిపరిచిలా మాట్లాడారంటే అసలు వాళ్ళ ఓట్ల మీద గెలిచినటువంటి ఈ నాయకులు, ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయ వ్యవస్థ నడిపినటువంటి ఈ నాయకులు వాళ్ళ ఓట్లు వేయకపోతే అసలు వీళ్ళు ఎక్కడండి? అంత చులకన భావంతో మాట్లాడడం అన్నది కూడా ఆయన అహంభావానికి పరాకాష్ట. ఈసీ నిబంధనల ప్రకారం డబ్బు 28 లక్షల వరకు ఖర్చు చేయాలన్నారండి. ఇతను చెప్తున్న దాని ప్రకారం 50 కోట్ల వరకు ఖర్చు చేశామనేది అతని వాదన. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఈ విధంగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఎంపీగా సార్ ఈ పేర్లు పనిచేసాడు ఆయన, మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను ఎంపీ అయ్యాడు అంటే ఓటర్ డబ్బుతో కొనేస్తావా? ప్రజాస్వామ్యంలో విలువలకి మీరు తాకీదులు ఏమి ఇస్తున్నారు మీరు నాకు అర్థం కాదు. అధికార పార్టీ అంటే ఇక్కడ ఒక బీజేపీ నేతగా గంగాధర్ గారు మీరు కరప్షన్ ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రజలు అనేది పక్కన పెట్టేస్తే కరప్షన్ ని ఎంకరేజ్ చేయడంలో సహకరిస్తున్నారు అని జేసీ దివాకర్ రెడ్డి ఇక్కడ ప్రత్యక్షంగా చెప్తున్నట్టు తెలుస్తోంది మనకి. ఎప్పుడు సహకరించట్లేదండి. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళని మౌల్డ్ చేసుకుని ఆయా స్థానికంగా ఉన్నటువంటి జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినా తప్ప అంతకుమించి ఏమి లేదు. వాళ్ళ నాయకుడు ఎలా ప్రోత్సహిస్తున్నారండి ఇటువంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో సీట్లు ఇస్తూ? ఇవాళ ఏదైనా సరే కేంద్రం నుంచి కానీ ఏదైనా పథకాలు కానీ రాష్ట్ర నుంచి పథకాలు వస్తే ఈ పథకాలని జనభూమి కమిటీ నిర్ణయిస్తుంది. అది కూడా ఎవరు నిర్ణయిస్తారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి జనభూమి కమిటీ సపోర్ట్ చేస్తారు తప్ప వేరే పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో ఈ విధంగా ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడినది చాలా దారుణం, దుర్మార్గమైన చర్యది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఓటర్ మనోభావం దెబ్బతీశారు. రేపొద్దు భవిష్యత్తులో ఆ ఓటర్ తలుచుకుంటే ఏమని చేయగలడు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్డే చెప్పాడండి, ఎవరినైనా సరే మనం శాసించాలంటే ఒక ఓటు హక్కు ద్వారానే మనం చేయించగలం చెప్పి. మరి ఇలా ఓటును అమ్ముకున్నాడు అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే వాడి బలహీనతో బలము లేకపోతే అక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేసి చేయడం తప్ప ఒకటండి. ఈసారి అయితే మాత్రం ఓటింగ్ మాత్రం నిశ్చితగా ఫైనల్ గా ఇటువంటి నాయకుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం అండి? అసలు ఇలాంటి వాళ్ళ నాయకులకి కరెక్ట్ గా ఈసీ డైరెక్షన్స్ లో వీళ్ళకి మరొకసారి అధికారం వాళ్ళు పోటీ చేసే విధంగా లేకుండా 15 నుంచి 20 సంవత్సరాల పాటు రద్దు చేయాలండి. అతని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటే వల్ల ఏంటంటే ఇలాంటి చులకన భావ మాటలు అసలు పబ్లిక్ అంటే ఏంటంటే పవర్ ఆఫ్ అవర్ యూనిటీ. సో పబ్లిక్ ఇంత చులకనగా మాట్లాడటం ఏంటండి? అవునండి, అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు, ఓటర్ కదా మనం. ఓటర్ ఇస్ ఓటర్, ఈజ్ ద గెయినర్. మనల్ని చూస్ చేసుకుంటాడు. నువ్వు 5,000 పెట్టుకుంటాను 10,000 పెట్టుకుంటాను అన్నది చాలా దుర్మార్గం చర్య. అది దీన్ని ఏకీభవించాం ఖచ్చితంగా. రైట్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో సిద్ధంగా, వరంగల్ నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ కాలం చెల్లిన సంస్కరణలతోటి అంత ప్రాబ్లం అండి సార్. ఈ ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మొత్తం ఎలక్షన్ లో సవరించాలి సార్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సంస్కరణలు కాలం చెల్లిన సంస్కరణలు మొత్తం సవరించాలి సార్. సో ఈ సంస్కరణని సవరించి జీవోల్ని మళ్ళీ రీమాడిఫై చేస్తే బెటర్ అంటారు మీరు? అవును సార్, అవును సార్. సో దాని వల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటారు. అవును అవును. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు అనేది ఏ జీవోలో రాసిందండి సార్? ఇప్పుడు ఈ ఈసీ సంస్కరణలు కొంచెం లోబాబు ఇష్టంగా ఉంది సార్, దాని వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఖర్చు అనేది కరెక్ట్ అది, కాకపోతే ఇవన్నీ సంస్కరణలు పార్లమెంట్ లో ఒక చట్టం ఏమండి ఈసీ ఒక నిబంధన పెట్టిందండి, 28 లక్షల కంటే కూడా మించి ఖర్చు చేయకూడదని నిబంధన.
ఇప్పుడు ఖర్చు అనేది ఎంత అవుతుందా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఖర్చు అనేది చేయకూడదు అనేది ఈసీ వాదన, రైట్? ఈ నేపథ్యంలో ఈసీ కోడ్ అమల్లో ఉండంగా ఒక నాయకుడు ఇటువంటి వ్యాఖ్యల్ని చేయటం ప్లస్ ప్రజల్ని చులకన చేసి మాట్లాడటం, అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు, ఎవరైనా మనం ఓటర్స్, రైట్? ఒక ఓటర్ని చులకన చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారండి శ్రీధర్ గారు? జేసీ గారు మాట్లాడేది కరెక్ట్ కాదు సార్. ఇటువంటి నాయకుల్ని ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇటువంటి నాయకుడి మీద? ప్రజల తీర్పు సార్, అది అక్కడ ప్రజా తీర్పుతోనే ఇటువంటి నాయకులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తీర్పు స్థిరత వహించాలి. అది రైట్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు మనతో పాటు, ఆళ్లగడ్డ నుంచి కార్తిక్ గారు. నమస్తే అండి. కార్తిక్ అండి, సాత్విక్ రెడ్డి. కార్తిక్ రెడ్డి, సాత్విక్ రెడ్డి అండి. సాత్విక్ రెడ్డి, రైట్ అండి, చెప్పండి. ముందుగా మాది రాయలసీమ అండి. అసలు ఒక రాయలసీమ వ్యక్తిగా మేము చాలా అసలు బాధపడతా ఉన్నాం. అసలు ఎందుకు ఇలాంటి నాయకులు ఎన్నుకున్నామని చెప్పి అసలు తెలివి అనేది ఉందా ఈ జేసీ దివాకర్ రెడ్డి గాని? ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను. అసలు తెలివి లేని, అవగాహన లేని మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యం లేని ప్రజానాయకులు లేడు. ముందే తెలుసుకోవాలి జేసీ దివాకర్ రెడ్డి గారు. అవునండి, జేసీ దివాకర్ రెడ్డి గారు ముందే తెలుసుకొని ఆ మాటలు మాట్లాడితే బాగుంటుంది. పనికిమాలు ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. అలాంటి పనికిమాల దగ్గరే మీరు వెళ్ళి ఓటు అడిగారు. అది ముందు మీరు గుర్తు పెట్టుకోవాలి జేసీ దివాకర్ రెడ్డి గారు. ఓటు కోసం అడుక్కున్నారు ఆ పనికిమాలిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి అనేది మీ వాదన, రైట్? అలాంటి ఓట్లు మీరు అడుక్కున్నారు, ముందు అది గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రజా తీర్పు నుంచి మీరు తప్పించుకోలేరు. ఆల్రెడీ మీరు ఓటమి అసలు అంగీకరించారు కాబట్టి ఈ భయపడి అసహనం ఎలా వెళ్ళగక్కాలో తెలియక మీరు ఇట్లా బయటకు వచ్చి ఇట్లా ఎవరి మీద కక్కాలో ఇట్లా మీరు బయటకు చెప్పి ఇట్లా చెప్పుకుంటారు. అయితే సాత్విక్ గారు, ఓటమి అనేది పక్కన పెట్టేస్తే ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల ఓట్ల మీద బతుకుతూ ఒక నాయకుడు ఇటువంటి వ్యాఖ్యల్ని చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని మనం ఎలా తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు ఎంపీగా తర్వాత జేసీ దివాకర్ రెడ్డి ప్రజా నాయకుడిగా ఇంత హోదాలో ఉన్నాడంటే కేవలం ప్రజల వల్లే, ప్రజా సామ్యం వల్ల ఆయన ఉన్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇట్లా కించపరిచే వ్యాఖ్యలు ఇట్లా చేస్తే మాత్రం ఫ్యూచర్ లో వాళ్ళ వారసులు కాదు కదా, అసలు ఉనికి కూడా లేకుండా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం అనేది ఉండదు, రోడ్డు మీద తిరగనివ్వకుండా చేస్తుంది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ఉనికి అనేది కోల్పోతాడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే. రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీరు వాదన, రైట్ అండి? ఖచ్చితంగా జేసీ దివాకర్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజలకు. ప్రజలకు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చూసుకోకుండా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రజాస్వామ్యం. అంతే అండి. సో రాబోయే రోజుల్లో కరప్షన్ వైజ్ మీరేమంటారు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 50 కోట్లు దగ్గర ఖర్చు పెట్టాడు ఒక క్యాండిడేట్ అనేది జేసీ వాదన. అవును. సో దాని ప్రకారమే ఖచ్చితంగా కరప్షన్ కూడా జరుగుతుంది, రైట్? అది మొత్తం సామాన్యుడి మీద పడే భారం. సామాన్యుడి డబ్బుని దోచుకుంటున్నారు అందరూ నాయకులు. సో ఇటువంటి నాయకుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారండి? ఇప్పుడు నువ్వు దోచుకునేదే మాకు ఇస్తా ఉన్నావు, వేరే ఏం ఇవ్వట్లేదు. నీ జోబులోంచి ఇస్తే మేమేమన్నా అడగాలి, నువ్వేమేమో అని మేము మాట్లాడాలి. నువ్వు నా డబ్బు తీసుకుంటూ మా డబ్బే మాకు ఇస్తూ 50 కోట్లు ఎవరు ఖర్చు చేసావు? మా డబ్బే కదా. అవునండి, వేరే డబ్బు ఏం కాదు కదా. ప్రజల్లో అవేర్నెస్ రావాలి ఇటువంటి అంశాల మీద అంటారు మీరు. 50 కోట్లు ఖర్చు చేయలేదు, మీరు 50 కోట్లు ఖర్చు చేసి బయటకు వచ్చి ఇంత ఎస్టిమేట్ అయ్యి మీరు చెప్తా ఉన్నారు 50 కోట్లు ఖర్చు చేసినారని. అది మీ అబ్బాయి, మీరు చేశారు. ఎవరు పెట్టమన్నారు అనేది మీ వాదన, అంతే మరి, రైట్ అండి? సాత్విక్ రెడ్డి గారు, ప్రజల్లో ఖచ్చితంగా అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి నాయకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఒక రోజు ప్రజలు. ఇట్లా ఆ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి ఒక నాయకుడు ప్రజల మీద ఇటువంటి కించపరిచే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సమంజసం కాదు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సాత్విక్ రెడ్డి గారు. ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా ఎవరో ఒకరు నడుము బిగించాలి, ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆ నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది, అది రాజకీయ నాయకులపై. సో చూశారు కదా జేసీ చేసిన వ్యాఖ్యల్ని. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ నుంచి సాయి పవన్ కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి పవన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విన్నారు కదా జేసీ చేసిన వ్యాఖ్యలు?
జేసీ వ్యాఖ్యలు నాకు తప్పుగా అనిపించలేదండి. తప్పు అనిపించట్లేదు మీకు? అవును, అనిపించట్లేదండి. ఓకే, సరే సరే, ఓకే సాయి పవన్ గారు, మనం వెళ్దాము. ఏ ప్రాతిపదికన మీకు తప్పు అనిపించలేదండి? మీరు ఓటరే, నేను ఓటరే. ఒక సామాన్యుడిగా ఒక సామాన్యుడిని కించపరిచే విధంగా, ఇప్పుడు డబ్బు ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే, ఒక సామాన్యుడిని కించపరిచే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మనం డబ్బులు తీసుకున్నామా లేదా అండి? మీరు తీసుకున్నారండి డబ్బులు? సాయి పవన్ గారు కాదండి, మీరు డబ్బులు తీసుకున్నారా? నేను తీసుకోలేదండి. మీ ఓటుని అమ్ముకున్నారా మీరు? నేను అమ్ముకోలేదు. అట్లయితే మీకు అన్నారు కదా, ఇప్పుడు జేసీ చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని బేస్ చేసుకొని అన్నట్టే. ఇప్పుడు ఇది డబ్బులు తీసుకున్నాను అన్నాడండి. డబ్బులు తీసుకున్నవాడికి బాధ ఉండదు కదా? అవునండి, ఎవరికి వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకోలేదని అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకుందాం? డబ్బులు తీసుకోకుండా ఎవడండి ఓటేసేది ఇప్పుడు? మరి అట్లయితే మీరు డబ్బులు తీసుకోలేదు కదా, మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనపడుతుంది. అవును సార్, ఎంతమంది అన్నారు అలా? అవును, మీరు డబ్బులు తీసుకోలేదని మీరు అంటున్నారు. అలాగే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా దాని మీదే అండి. సాయి పవన్ గారు, జేసీ ఏమన్నాడు మీరు చెప్పండి? జేసీ ఏమన్నాడు చెప్పండి? డబ్బు 50 కోట్ల మేర ఖర్చు అయింది అన్నారు జేసీ. అలా అన్నప్పుడు ఎవరి గురించి? డబ్బు తీసుకున్నోడి గురించి మాట్లాడాడు. అవునండి, డబ్బులు ప్రతి ఒక్కరు తీసుకోలేదని అంటున్నారు. జనాలు ఎందుకు తీసుకుంటున్నారు డబ్బులు? డబ్బులు తీసుకోకుండా ఎందుకు ఖర్చు చేస్తారు? మీరు ఎందుకు తీసుకోలేదు చెప్పండి సాయి పవన్ గారు? నేను ఒక చదువుకున్నవాడిని కాబట్టి ఓటు విలువ తెలుసు కాబట్టి తీసుకోలేదు. అలాగే అందరు కూడా వాళ్ళ భావన కూడా అలాగే ఉందండి. మేము డబ్బుల్ని ఓటుని అమ్ముకోవట్లేదు డబ్బుల కోసం అనేది చాలా మంది చెప్తున్న మాట. అదన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు డబ్బులు తీసుకున్నారా తీసుకోలేదా అనేది కాసేపు పక్కన పెడతాం. తిరిగాను, నేను ప్రచారం చేశాను, తిరిగాను కాబట్టి చెప్తున్నాను. రైట్ అండి, ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మీరేం చెప్తారు? ఒక విషయం చెప్పేదేనండి, ఒక్కొక్క ఓటర్ కాల్ చేసి మాకు ఊర్లో, సార్ మాకు మీ పార్టీ నుంచి డబ్బు రాలేదు, మీకు ఓటు ఎలా వేస్తాం అనే ఓటర్ అలా ఉన్నారు. రైట్ అండి, రైట్, థ్యాంక్స్ అండి. ఏదేమైనా ప్రజాక్షేత్రంలో ఇటువంటి వ్యాఖ్యలు మనం ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదనేది చాలా మంది వాదన. సరే, ఇంకో కాలర్ ఉన్నారు మనతో పాటు, సత్యనారాయణ గారు. నమస్తే అండి. సత్యనారాయణ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెడితే మీ కాల్ కట్ అవ్వదు, లేకపోతే కాల్ కట్ అయ్యే అవకాశం ఉందండి. సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, రైట్. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, మరో కాలర్ మచిలీపట్నం నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది చెప్పండి? అవునండి, మీరు డబ్బులు తీసుకున్నారా? తప్పు లేదంటున్నారు కాబట్టి. డబ్బులు తీసుకుంటున్నారు కదండి, ఇస్తంటే అలా కాదండి, తీసుకున్నారని పక్కన పెడితే మీ ఓటుని మీరు అమ్ముకున్నారా? మేము ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకోలేదు. మీరు డబ్బులు తీసుకున్నారా? ఆ వ్యాఖ్యల్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీరు మీ ఓటుని అమ్ముకున్నారా అనేది నా ప్రశ్న అండి. కాదండి, అమ్ముకోవటం కాదు, డబ్బులు ఎందుకు ఇస్తే వీళ్ళు తీసుకుంటున్నారు, ఎందుకు రిజెక్ట్ చేయట్లేదు? అంటే మీరు డబ్బులు తీసుకొని తిట్టించుకుంటారు మీరు, రైట్? ఏమండి, డబ్బులు తీసుకున్నానని మీరు ఎలా పడితే అలా తిట్టించుకుంటారు ప్రజాస్వామ్యంలో ఉంటూ. తిట్టలేదే అయినా ఈ వ్యవస్థ మారాలని చెప్తున్నాడు కానీ మిగతా విషయాలు ఒకసారి మీకోసం మళ్ళీ అతను చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి ప్లే చేస్తున్నామండి, ఒకసారి మీరు వినండి, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. అట్లాగే, ఓకేనండి, వినండి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని పార్టీలు కలిసి 50 కోట్లకు తక్కువ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టారు. దీంట్లో ఒక పార్టీ గొప్ప, ఒక పార్టీ తక్కువ కాదు. ఇది మామూలు దినచర్య అయిపోయింది. కొంతమంది ఎలక్షన్ల కోసమే కాసు కూర్చుంటున్నారు. ఎవడెంత డబ్బిస్తాడా అనేదే కాకుండా కొంతమంది వచ్చి చెప్తారు, సార్ ఆయన 2000 ఇస్తున్నారు, మీరు 2005 అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు అట్లా ఇచ్చి ఆయన అట్లా ఇస్తే ఎట్లా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. అంటే ఈ ఎంత అవుతుందే 175 into 50 అబౌట్ ఇట్లా 87 లెక్కాచారం వచ్చినా ఏమన్నా లేదా? 175 into 50 పట్టవా 8,750 కోట్లు. అది కూడా తప్పే. 10,000 కోట్ల రూపాయలు నిన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు కలిసి నాట్ 10,000 crores ఖర్చు పెట్టారు. ఈ 10,000 crores ఎవరిది? కరప్షన్ డబ్బు తప్ప మరొక డబ్బు కాదు. ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుము బిగించాలి. ఈ ఖర్చు తగ్గించాల్సినటువంటి అవసరం ఉండేది. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు 1,00,000 రూపాయలతో నేను సమితి ప్రెసిడెంట్ గెలిచాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు
7 లక్షలు ఎంత అయింది. సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 25. ఆ నుంచి పెంచుకుంటూ వస్తే ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా తగ్గించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది రాజకీయ నాయకులపైన ఉంది, విద్యావంతులపై ఉంది, మేధావులపైన ఉంది, ప్రజలందరిపైన ఉంది. ఇది ఏ ఒక్కరినా కాదు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు, అన్ని కష్టపడి. సుబ్రహ్మణ్యం గారు, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చూశారు వ్యాఖ్యలు. ఎలక్షన్ కోసమే ఎంతో మంది కాచుకొని కూర్చున్నారు అనేది జేసీ వాదన. అలాగే తికాడా లేనోడు 3,000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు అనేది కూడా ఇంకో వ్యాఖ్య చేశారు అతను. అంటే ఇప్పుడు మీకు సంబంధించి చేసినట్టు ఆ వ్యాఖ్య, లేకపోతే నాకు సంబంధించి చేసినట్ట, ఓటర్కి సంబంధించి చేసినట్టు అంటారా జేసీ వ్యాఖ్యలు? సుబ్రహ్మణ్యం గారు రైట్, కాల్ కట్ అయినట్టుంది. నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికైనా గుప్పుమనే అంటుంది. ఈసారి ఎన్నికల్లో కట్టలు గుట్టలుగా దొరికిన డబ్బు జేసీ మాటలను నిజమే అనేలా చేస్తున్నాయి. ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయ్యాయో, క్యాష్తో ఎంత ముడిపడి ఉన్నాయో జేసీ మాటలు విన్న సామాన్యులు ఆశ్చర్యపోవాల్సిందే కదా. అదండి సంగతి. సో మొత్తం మీద ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఎంతోమంది ప్రజలు ప్రస్తుతం మన ప్రైమ్ లైవ్ న్యూస్కి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నా పేరు రఫీ. నమస్తే.